నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఓ వ్యక్తిపై దౌర్జన్యం చేశారని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో బ్రిడ్జ్ ఎప్పుడు నిర్మిస్తారని అడిగిన ప్రవీణ్ అనే వ్యక్తిపై స్వయంగా మంత్రి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సమస్యపై పరిష్కారం అడిగినందుకు అతన్ని మంత్రి పోలీస్ స్టేషన్లో వేయించాడని సునీల్ కుమార్ మండిపడ్డారు. సమస్య చెప్పుకున్న వ్యక్తిపై మంత్రి ఎలా దౌర్జన్యం చేస్తారని ప్రశ్నించారు. ఓపికతో జవాబు చెప్పాల్సిన మంత్రి కార్యకర్తలను ఉసిగొల్పి ప్రజలపై దాడి చేయిస్తున్నారని సునీల్ కుమార్ ఫైర్ అయ్యారు. మిమ్మల్ని ఎదిరించినట్టు మా దృష్టికి వచ్చింది. మీరు ఓపికతోని మీరు ఇలా జవాబు చెప్పాల్సింది పోయి మీ యొక్క కార్యకర్తలను ఉసగొల్పి దాడి చేపిస్తారా? ఇది ఎక్కడ దౌర్జన్యం? మీకు ఎవరిచ్చింది? దౌర్జన్యం చేసి హక్కు ఎవరిచ్చిండ్రు? మిమ్మల్ని గెలిపించింది ప్రజల మీద దాడి చేయడానిక? గత ఎలక్షన్లలో నువ్వు నీ వెనుక గుండా గ్యాంగ్ను పెట్టుకుని ఆ రోజు దాడి చేసి సరిపోయింది. కానీ ఇక ముందు ఇవన్నీ జరగనీయం. ప్రతిది కూడా నువ్వు చేసే ప్రతి దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తుంటాం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేస్తాం. దోపిడీ వస్తువులు నువ్వు దోచుకున్నందుకు ఇక్కడ పోలీసులని చెంచాలను తయారు చేసి పోలీస్ స్టేషన్లో పంపించి కార్యకర్తలతో కొట్టిపిస్తావా? నీకెంత ధైర్యం అది పోలీస్ వ్యవస్థ?